ఓం యో భూతం చ భవ్యం చ సర్వం యశ్చాధితిష్ఠతి స్వర్యస్య చ కేవలం తస్మై జ్యేష్ఠాయ బ్రహ్మణే నమః. తస్మై జ్యేష్ఠాయ బ్రహ్మణే నమః. ఈ యొక్క అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. స్వామి దయానంద సరస్వతి ఆత్మచరిత్ర స్వయం లిఖితం, స్వయం కథితం. కొంత తాను స్వయంగా వ్రాసారు, మరికొంత ఇంకొకరికి చెప్పి వ్రాయించారు. అటువంటి జీవిత చరిత్ర. నేను స్వామి దయానంద సరస్వతి సంక్షేపంగా నా జన్మ చరిత్రను వ్రాయిచున్నాను. మీరు బ్రాహ్మణులని మేమెట్లు తెలుసుకొనవలెను అని మమ్ము పలువురు అడుగుతున్నారు. మీరు మీ ఇష్టమిత్రుల నుండి కానీ సోదర బంధువుల నుండి కానీ పత్రమును తెప్పించుడు, లేక ఎవరి గుర్తులైనా చెప్పుడు అని ఇట్లు నన్ను అడుగుతున్నారు అని దయానంద సరస్వతి వ్రాస్తున్నారు. కావున నేను నా వృత్తాంతమును చెప్పుచున్నాను. గుజరాతు దేశమునందు ఇతర దేశముల కంటే మోహం ఎక్కువగా ఉన్నది. నేను నా ఇష్టమిత్రులయు బంధువులయు గుర్తులు మీకు తెలిపినను లేక పత్ర వ్యవహారం చేసినను నాకు మిక్కిలి ఉపాధి కలుగును. నేనేయే ఉపాధుల నుండి విడివిడి వచ్చి తినో ఆ ఉపాధులే నన్ను వెంటాడును. ఉపాధి అంటే వారికి బిరుదులు, ఫలానా ఫలానా అని చెప్పేసి గుర్తింపులు ఏవైతే ఉన్నాయో ఆ గుర్తింపులు ఏవైతే వదిలేసుకొని నేను వచ్చానో మళ్ళీ అవే నన్ను వెంటాడుతున్నాడు అని చెప్పేసి అంటున్నారు. ఈ కారణము వలననే బంధువుల నుండి కానీ మిత్రుల నుండి కానీ పత్రాదులను తెప్పించుటకు నేను యత్నింపను. ప్రథమ దినము నుండి నేను ఇతరులకు నా తండ్రి నామము కానీ నా వంశస్థానము కానీ చెప్పుటకు స్వీకరింపలేదు. మ్యూట్ లో ఉన్నారు ఆచార్యజీ. ఏం వినబడతలేదు ఆచార్య, ఏం వినబడతలేదు. అనుకోకుండా జంప్ అయిపోతున్నది. కారణం ఏంటో తెలియట్లేదు. నిన్నటిది మొత్తం రికార్డ్ చేసిందంతా ఎగిరిపోయింది. మళ్ళీ వాళ్ళు అట్లా చేయకుండా నేను ఇతరులకు నా తండ్రి నామం కానీ నా వంశస్థానము కానీ చెప్పుటకు స్వీకరింపలేదు. దీనికి కారణము నా కర్తవ్యము నన్ను ఇందులకు అంగీకరింపకుండెను. నా బంధువులలో నేనెవరిని నా ఇష్ట చరిత్రతో పరిచితులైన వారు నన్ను తప్పక అన్వేషింప ప్రయత్నింతురు.
ఇట్టి వారు ముగ్గురు నలుగురు నన్ను వెతికి కనుగొనిన పక్షమున వారి వెంట తప్పకపోవలసిన స్థితి ఏర్పడును, అనగా గృహస్థుడను కావలసిన స్థితి ఏర్పడును. మరలా ఒక మాటు తప్పక ధనాదులను చేతబట్టవలసి వచ్చును. వృద్ధుల సేవ శుశ్రూషలు కూడా చేయుట నాకు యోగ్యమని తోచవచ్చును. దేని కొరకు నేను నా జీవనము అర్పించి ఉంటినో, ఏది నాకు యథార్థ ఉద్దేశ్యమో, దేని కొరకు స్వజీవనమును బలిదానం చేయుటకు కొంచెమైనను చింతింపలేదో, దేని కొరకు నా జీవనమున ఒకంత మూల్యము కట్టలేదో, నా జీవనమునకు ఒకంత మూల్యము కట్టలేదో, మరియు ఎందుకొరకు నా సర్వస్వము అర్పించుట నా మంతవ్యముగా నించితినో అంతయు తారుమారగును, అనగా దేశమును ఉద్ధరించుట, ధర్మ ప్రచారము చేయుట మున్నగు కార్యములు విడవవలసి వచ్చును. నా ఈ దేశము పూర్వం వలె అంధకారమున బడిసి ఉండవలసి వచ్చును. కాబట్టి నేను అటువంటి నా వ్యక్తిగత పరిచయము పూర్తిగా ఇవ్వలేకుంటున్నానని చెప్పేసి చెప్తూ, ఇక ఆ రహస్యాలన్నీ దాపరికంగానే ఉంచుతూ వివరించి చెప్తున్నాడు. విక్రమ సంవత్సరము 1881లో దక్షిణ గుజరాత్ ప్రాంతమున కాఠియావాడులోని మజోకఠా దేశమున మౌర్వీ రాజ్యమున ఔదీచ్య బ్రాహ్మణుని ఇంట నేను జన్మించితిని. ఔదీచ్య బ్రాహ్మణుడు అంటున్నాడు కానీ ఆ బ్రాహ్మణుని పేరు చెప్తలేడు. ఔదీచ్య బ్రాహ్మణులు సామవేదులు అయినను నేను మాత్రము మిక్కిలి కష్టముతో శుక్ల యజుర్వేదమును చదివితిని. వాళ్ళు సామవేద సంప్రదాయం గలవారైనా కూడా నేను మాత్రము ఇక సామవేదాన్ని విడిచిపెట్టి ఈ యొక్క శుక్ల యజుర్వేదమును చదివాను. విక్రమ సంవత్సరం 1886 నేను నా 5వ ఏట దేవనాగరి అక్షరములను నేర్చుకొని ఆరంభించితిని. ఎక్కడ ఆరంభించుకున్నాననేది చెప్పలేదు. తండ్రి దగ్గరనా ఇంకా వేరే వారి దగ్గర అనేది చెప్పలేదు. కులరీతిని అనుసరించి నా తల్లిదండ్రులు నాకు శిక్షణము నొసంగుచుండేటి వారు. నాకు విద్యను అభ్యసింప చేస్తున్నారు. శాస్త్రాదులకు సంబంధించిన శ్లోకములు సూత్రములు నాచే కంఠస్థము చేయించుచుండేటి వారు. ధర్మశాస్త్రాలకు సంబంధించినటువంటి సూత్రాలు మరియు శ్లోకములు కంఠస్థం చేయించుచుండేటువంటి వారు. విక్రమ సంవత్సరం 1886 నా 8వ ఏట నాకు యజ్ఞోపవీత సంస్కారము చేసి గాయత్రి మంత్రము, సంధ్య, వానికి సంబంధించిన క్రియలు నేర్పిరి. యజుర్వేద సంహిత ప్రారంభించి మొదట దానిలోని రుద్రాధ్యాయము నా చేత చదివింప చేసిరి. ఆ సంవత్సరముననే నాకు ఒక చెల్లెలు జన్మించినది. నా వంశము శైవమతమునకు సంబంధించినది. నాకు ఆ శైవమత శిక్షణము కూడా ఇచ్చిచుండిరి. నా తండ్రి మొదలగు వారు పార్థివ పూజనము అనగా మట్టితో లింగమును చేసి పూజించు మరియు నాకు చెప్పుచుండేటి వారు. కానీ నా తల్లి వీడు ప్రాతకాలముననే భోజనం చేయును, కావున పూజ ఇతని చేత ఎన్నడూ జరపబడజాలదు అని చెప్పుచుండేది. కానీ తండ్రి మాత్రము ఇది కులరీతి కావున పూజ తప్పక చేయవలెను అని పట్టుబట్టుచుండేవారు. అట్లే కొంచెం కొంచెముగా వ్యాకరణాది విషయములు, వేదాధ్యయనం, పాఠము మాత్రము నాకు చెప్పుచుండేవారు. నా తండ్రి గారు తన వెంట నన్ను అప్పుడప్పుడు గుడికి తీసుకొని వెళ్ళుచుండేటి వారు. ఇంతేగాక శివుని ఉపాసన అన్నిటికంటే శ్రేష్టమనియు చెప్పుచుండేటి వారు. ఎవరితోనైనా కలియుటకు వెళ్ళినప్పుడు నన్ను వెంటగొని పోయేటి వారు. ఇట్లు నేను
14వ ఏట ప్రవేశించి తిని అప్పటికి యజుర్వేద సంహిత సంపూర్ణముగా కంఠస్థము చేసి తిని అన్ని వేదములలోనూ కొంత పాఠము పూర్తి అయ్యాను. శబ్ద రూపావళి మున్నగు చిన్న చిన్న వ్యాకరణ గ్రంథములు కూడా పూర్తి అయ్యాయి. విక్రమ సంవత్సరం 1895 ఎక్కడెక్కడ శివ పురాణ గాథ జరుగుచుండేటిదో అక్కడక్కడ నా తండ్రి గారు నన్ను దగ్గర కూర్చుండబెట్టుకొని వినిపించుచుండేటి వారు. మా ఇంట భిక్ష ఆజీవిక లేదు. అంటే బ్రాహ్మణులమైనంత మాత్రాన ఇంటింటికి తిరిగి భిక్షం అడుక్కొని బ్రతకాల్సినటువంటి దుస్థితి లేదు. జమీందారీతోనూ ధనము ఇచ్చిపుచ్చుకొను వ్యవహారముతో వ్యవస్థ చేయుచు జీవికా కార్యములు అన్నింటినీ నడుపుచుండేటి వారు. అంటే ఇక జమీందారు దగ్గర ఉండి ధనము ఇచ్చిపుచ్చుకునేటువంటి వ్యవహారంలో వ్యవస్థ చేస్తున్నారు కాదు, గుమాస్తాగా పని చేస్తున్నారు కాబట్టి జీవికా కార్యములను అన్నింటినీ నడుపుతుండేటువంటి వారు. తద్వారానే వాళ్ళ ఇంటి వ్యవహారం అంతా బ్రతుకు తెరువు గురించి అన్ని నడిపేటువంటి వారు. నా తండ్రి గారు నా తల్లి ఎంత వలదన్నను వినక నా చేత పార్థివ పూజను ప్రారంభింపజేసిరి. నా తండ్రి ఆ సంవత్సరమునందే శివరాత్రి వ్రతము చేయుమని నాకు చెప్పిరి. కానీ నేను అందుకు సిద్ధపడలేదు. అయినను శివరాత్రి దినమున నా తండ్రి గారు త్రయోదశి నాడు పగటి వేళ కథ మహాత్యమును వినిపించి శివరాత్రి వ్రతమును చేయుటకు నాచే నిశ్చయం చేయించిరి. ఆ కథ నాకెంతో ప్రీతికరముగా తోచినది. అందువలననే నేను ఉపవాసమునకు దృఢ నిశ్చయం చేసుకుంటుని. కానీ నా తల్లిగారు మాత్రము ఇతడి వ్రతం చేయలేడు, కావున ఇతనిచే ఈ వ్రతమును చేయింపవలదని వారించినను వెనుక నా తండ్రి గారు నాచే వ్రతమును ఆరంభింపజేసిరి. మా నగరమునకు వెలుపల ఒక పెద్ద శివాలయం ఉన్నది. శివరాత్రి కారణమున చాలా మంది రాత్రి సమయమున శివాలయమునకు వెళ్ళుచుండేటి వారు. అక్కడ పూజాదులు చేయుచుండేటి వారు. చతుర్దశి రోజున సాయంకాలము కాగానే మా బస్తీలోని పెద్ద పెద్ద ధనవంతులు తమ పుత్రులతో పాటు మందిరమునకు జాగరణము చేయుటకు వెళ్ళిరి. నేను కూడా అక్కడకు నా తండ్రితో పాటు వెళ్ళి తిని. మొదటి జామున పూజారులు పూజ చేసి నిద్రపోయిరి. రెండవ జాము పూజ కూడా పూర్తి అయ్యను. 12 గంటలకు తర్వాత జనులు అక్కడక్కడ కూర్చుండి కునికిపాట్లు పడుచు క్రమముగా ఎల్లరూ నిద్రపోయిరి. నిద్రపోయిన శివరాత్రి ఫలము లభింపదనియు నేను వినియుంటిని. అందువలన కన్నులపై నీళ్లు చల్లుకొనుచు మెలకువతో నుంటిని. కానీ నా తండ్రి మొదలగు వారు కూడా నిద్రపోయిరి. ఇంతలో ఒక చమత్కారం జరిగెను. గుడిలోని కన్నము నుండి ఒక ఎలుక బయటకు వచ్చి శివలింగమునకు నలువైపులా తిరుగుచున్నది. ఇంతే కాక శివలింగంపై అర్పించినటువంటి అక్షతములు మొదలైనటువంటి వాటి మీద ఎక్కి వానిని తిననారంభించెను. నేను మెలకువతో ఉండుట వలన ఈ లీల అంతయు చూచుచుంటిది. ఆ సమయమున నా చిత్తములో అనేక విధములైన ఆలోచనలు కలిగెను. ప్రశ్న మీద ప్రశ్న ఉదయింపదొడగెను. ప్రశ్నల మీద ప్రశ్నలన్నీ కలుగుతున్నాయి. అప్పుడు మనస్సునందొక శంకయు కలిగెను. ఎవని కథ నేను విని యుంటినో ఆ మహాదేవుడు ఇతడేనా, లేక ఇతడు అన్యుడా, అంటే వేరేవాడా? ఎందుకంటే అతడు మనుషుని వలె ఉండు ఒక దేవత. అతడు ఎద్దు మీద ఎక్కి తిరుగుతుండును, చేతిలో త్రిశూలము ఉంచుకొనును. అతడు తినును త్రాగును, డమరుకము వాయించును, వరములనిచ్చును, శాపముల పెట్టును. కైలాసమునకు అతడు అధిపతి. ఇట్లు మహాదేవుని కథ విని యుంటిని. అందువలన ఆ ఎలుక లీల చూచి నా బాలబుద్ధికి
పాశుపతాస్త్రముతో గొప్ప గొప్ప ప్రచండ దైత్యులను సంహరించు శివునిలో నిర్బలమైన ఈ ఎలుకను దూరంగా పారద్రోలు శక్తి లేదా అని తోచను. ఇట్లే నానావిధ తర్కములు మనసున ఉదయించను. అప్పుడు తండ్రిని లేపి, ఈ దేవుడు మీరు చెప్పిన కథలోని మహాదేవుడేనా లేక మరి ఒకడా అని అడిగి తిని. అప్పుడు తండ్రి గారు, ఎందులకు ఇట్లా అడుగుతున్నావు అని నన్ను అన్నారు. కథలోని మహాదేవుడు చేతనుడు. కథలో చెప్పినటువంటి ఆ మహాదేవుడు చైతన్యుడు. అతడు తన పైన ఎలుక ఎలా ఎక్కనిచ్చును? చేతనుడైనప్పుడు ఎట్లా ఎక్కనిస్తుంటాడు? మనం చిన్న చీమను ఎక్కితేనే దాన్ని తరిమేస్తుంటాము. ఈగ దోమ వాలినా కూడా తరిమేస్తుంటాము. అటువంటిది ఎలుకనెందుకు అతడు వెళ్ళగొట్టట్లేదు? ఈ దేవుని మీద ఎలుక తిరుగుతున్నది. అప్పుడు తండ్రి గారు ఇట్లా అన్నది, మహాదేవుడు కైలాసంపై ఉండును, అతని మూర్తిని చేసి ఆ మూర్తి యందు అతని ఆహ్వానించి పూజ చేయుచుందరు. ఇప్పుడు కలియుగమున ఆ శివుని సాక్షాత్కారం కాదు. కావున పాషాణాదులతో మూర్తులు చేసి అందు మహాదేవుని భావించుకొని పూజ చేయుట వలన కైలాసంలోనున్న మహాదేవుడు ప్రసన్నుడగు. ఇట్లు విని ఇందులో ఏదో గడబిడ ఉన్నదని నాకు తోచింది. ఆకలి బాధ కూడా ఎక్కువగా ఉండెను. నేనింటికి వెళ్ళుదునా అని తండ్రిని అడగగా వారు, సిపాయిని వెంట పెట్టుకొని వెళ్ళు, భోజనం మాత్రం చేయకు అని ఆదేశించిరి. నేనింటికి నాకు మిక్కిలి ఆకలి అగుచున్నది అని తల్లితో అనగానే ఆమె, ఉపవాసం చేయజాలవని నేను మొదటనే చెప్పలేదా? నీవే మొండి పట్టుపట్టి నా మాట వినవైతి అని మందలించి తినుటకు మిఠాయి పెట్టి, ఇక ఇప్పుడు తండ్రి గారి దగ్గరకు వెళ్ళకు, వారితో ఏమీ చెప్పకు, దెబ్బలు తగులును అని మందలించను. మిఠాయి తిని నిద్రపోయి మరునాడు 8 గంటలకు నిద్ర నుండి లేచి తిని, నా తండ్రి గారు ప్రాతకాలముననే రాత్రి నేను చేసిన ఉపవాస భంగ విషయమును తెలుసుకొని మిక్కిలి క్రోధితుడై, నీవు చాలా చెడ్డ పని చేసితివి అనిరి. అందుకు నేను, గుడిలో ఉన్న శివుడు మీరు చెప్పిన కథలోని శివుడు కాదు కదా, ఇతని నేనెందుకు పూజింపవలయును అని బదులు చెప్పి, మనసున శ్రద్ధ లేనందున పైకి మాత్రము తండ్రి గారితో నాకు చదువుటకు అవకాశము లేదు, నేను చదువుకొనవలయును అని అంటిని. ఇంతలో మా తల్లిగారు మా చిన్ననాయన గారు కల్పించుకొని తండ్రి గారి కోపమును శాంతింపజేసిరి. మరలా నిఘంటువు, నిరుక్తము, పూర్వమీమాంసాది శాస్త్రములను చదవగోరి వారిని చదవనారంభించి తిని, కర్మకాండ విషయమును కూడా చదవసాగి తిని. ఆ తర్వాత ఒక చెల్లెలు, అటుపై ఒక తమ్ముడు, వాని తర్వాత ఒక చెల్లెలు పుట్టిరి. ఆ చెల్లి తర్వాత ఇంకొక తమ్ముడు పుట్టాను. ఇట్లు నాకిరువురు చెల్లెళ్ళు, 2 తమ్ములు ఏర్పడిరి. అంటే మొత్తం 5 మంది సంతానం. విక్రమ సంవత్సరం 1897 నేను 16 ఏళ్ల వాడనైతిని. నా తర్వాత పుట్టిన చెల్లెలు 14 ఏళ్లదైనది. ఆమెకప్పుడు కలరా వ్యాధి తగిలెను. ఆ రాత్రి ఒక ఇంటిలో సాంఘిక సంబంధమైన నృత్యమేదో జరుగుతుండగా ఒక సేవకుడు వచ్చి చెల్లికి కలరా తగిలినదని చెప్పగా విని మేమందరము ఇంటికి వెళ్ళితిమి. అంటే వీళ్ళు ఆ నృత్యం చూడడానికి వెళ్ళారన్నమాట.
వాళ్ళ చెల్లెలు ఒక్కతే ఇంటిలో ఉన్నది. ఆ ఇంటిలో ఆ, కాపలాగా ఉన్నటువంటి సేవకుడు వచ్చి ఈ నృత్యం చూడడానికి వెళ్ళినటువంటి వారికి అమ్మాయికి కలరా సోకిందని చెప్పగానే మళ్ళీ వాళ్ళందరూ ఇంటికి వచ్చారు. తండ్రి గారు వైద్యులను పిలిపించిరి, ఎన్నియో యత్నములు చేసిరి, కానీ లాభం లేకపోయినది. 4 గంటలలో ఆమె చనిపోయినది. నేను ఆమె మంచము పక్కన ఉన్న గోడ కానుకొని నిలుచుండి ఉంటిని. నేను జన్మించిన నుండి ఇంతవరకు మరణించుచుండగా ఎవరిని చూడలేదు. ఇదియే మొదటి మృత్యు దర్శనం. అందువలన నా హృదయంపై వజ్రపాతమైనట్లయినది. ఎల్లరూ ఏడవసాగిరి. నాకు మాత్రం ఏడుపు రాలేదు. కానీ నా మనసునందు ఏదో భయము కలిగినది. ఈ లోకమున ఏ ఏమీయో లేదు అని అనిపించినది. ఇట్లే నేను ఒకనాడు చనిపోవుదును. కావున ఈ మృత్యువు నుండి తప్పుకొనుటకు ముక్తిని పొందుట ఏదైనా ఉపాయమును చూడవలెను. ఇట్టి ఆలోచనలు మనసున తలెత్తుతున్నవి. కానీ నేను ఎవరితో ఏమీ చెప్పలేదు. అందరూ ఏడ్చుచుండిరి. కానీ నా గుండెలో భయము ప్రవేశించిన కారణమున నా కంటి నుండి ఒక్క అశ్రుబిందువైనను బయటకు రాదయ్యను. తండ్రి గారు నన్ను పాషాణ హృదయుడనెను, అంటే బండరాయి వాడివిరా నువ్వు అని. నన్ను ఎంతగానో ప్రేమించు తల్లి కూడా నన్ను అట్లే అన్నది. నన్ను నిద్రపొమ్మనిరి, కానీ నాకు నిద్ర రాలేదు. అట్టి అశాంతిలో నిద్ర ఎక్కడ నుండి వచ్చును? నిద్ర కొరకు యత్నించినను మాటి మాటికి తుల్లిపడుచుంటిని, అంటే ఒలిక్కి పడడం. మనస్సున నానావిధ తరంగం, అనేకమైనటువంటి ఆలోచనలు, నానావిధ తరంగములు ఉప్పతిల్లుచుండాను. అంటే అవి ఉప్పతిల్లుచుండను అంటే అభివ్యక్తమవుతున్నాయి. ఆ తరంగాలు అనేటువంటివి, ఆలోచనలు అనేటువంటివి వస్తూనే ఉన్నాయి. మా దేశ రీతిని అనుసరించి నా చెల్లెలిని గూర్చి ఏడవలసిన సమయములు 4-5 జరిగాను. ఆ చెల్లెని గూర్చి ఏడవలసినటువంటి సందర్భాలు 4-5 సార్లు వచ్చినాయంట. కానీ నాకు ఏడుపు రాలేదు, ఎప్పుడు ఏడవలేదు. అందుకు నన్ను చాలా మంది తిరస్కార దృష్టితో చూసిరి. మా కుటుంబము వారందరూ ఏడ్చుచుండా నేను మూర్తి వలె మౌనం వహించి ఒకచోట వేరుగా నిలబడి ఉంటిని. ఆ సమయమున లోకమున ఎందరి జీవనములో స్మరణకు వచ్చెను. ఎంతో మంది జీవితాలు నాకు గుర్తుకొచ్చాయి. లోకమున యొక్క అనిత్యత బోధపడసాగాను. ఈ చావు వల్ల ఏంటంటే పుట్టిన వాళ్ళందరూ చచ్చిపోతున్నారు అని అంటే ఇది శాశ్వతం కాదు, అంత అనిత్యము అనేటువంటిది బోధపడింది. అంతయు నిరర్థంగా తోచెను. నానావిధ సంకల్ప వికల్పములు మిక్కిలి శోకముతో ఉత్పన్నమయ్యను. లోకమున ఈ నిర్దయ మృత్యువు నుండి ఎవడు తప్పుకొనజాలడని తోచను. ఎవరిని ఈ మృత్యువు వదిలిపెట్టదు, అందరిని చంపకపోతుంది అనేటువంటిది అర్థమైంది. నిశ్చయముగా ఒక దినమున నేను ఈ మృత్యువును ఎదుర్కొనవలసిన సమయము వచ్చును. అంటే ఏదో ఒక రోజు నా దగ్గర కూడా వస్తుంది, నన్ను కూడా కబలిస్తుంది మృత్యువు అనేటువంటిది అర్థమైంది. అప్పుడు మృత్యు దుఃఖమును నివారించుటకు మందు ఎక్కడ వెతకగలను? మృత్యువు దుఃఖమును నివారించుటకు మందు ఎక్కడ వెతకాలి? ముక్తిని పొందుట అప్పుడు ఎవరి మీద నిర్భరపడ యుందును? అదే మృత్యువే తన్ముకు వస్తున్నప్పుడు ముక్తిని పొందుతానని చెప్పేసి ఎవరి మీద ఆధారపడి నేను ఆ మృత్యువును ఎదురీదగలను అనేటువంటిది అభిప్రాయం.
ఎవరి అందులకు ఏదైనా ఉపాయము అందులకు ఏ ఉపాయము సరైనది అని ఆలోచించి తిని సారాంశం ఏమనగా ఆ సమయముననే మృత్యు సమయమున కలుగు దుఃఖముల నుండి తప్పింప నగు కారణమైన మోక్షమును హస్తగతం చేసుకొని తీరవలెనని నిశ్చయం చేసుకుంటుంది. దీని అభిప్రాయం ఏంటంటే, ఈ ఇంటికి నిప్పు అంటుకున్నప్పుడు బావి దవ్వే ప్రయత్నం చేస్తే అది ఎట్లాగైతే సఫలం కాదో, మృత్యువు తరంకి వచ్చిన తర్వాత ముక్తి కోసం ముక్తిని పొందాలనేటువంటి తాపత్రయం ఎన్నటికీ సఫలం కాదు. కాబట్టి ఆ మృత్యువు నా వరకు వచ్చే వరకు నేను ఏ విధంగానైనా సరే యొక్క ముక్తిని పొందేటువంటి ఉపాయమును కనుగొని తీరాలి అనేటువంటిది నిశ్చయించుకున్నాను. చివరకు ఈ యొక్క ప్రపంచము నుండి నా మనస్సు యొక్క మాటగా విడిపోయినది. అంటే ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు. మనకు ఎవరు బ్రతకరు, పుట్టిన వాళ్ళందరూ చచ్చిపోతూనే ఉంటుంటారు. కాబట్టి నేను పుట్టింది ఎందుకు, చావడానిక అనేటువంటి విధంగా ఒక్కసారిగా ఈ ప్రపంచం నుంచి ఈ మనసు విడిపోయింది. ఉత్తమ ఆలోచనలు సమకట్టాను. అంటే ఇక మంచి మంచి ఆలోచనలు వస్తున్నాయి. ముక్తిని పొందాలి, భగవత్ సాక్షాత్కారం చేసుకోవాలి, ముక్తాత్మలతో పాటు ఉండాలి అనేటువంటి ఈ ఆలోచనలు వస్తున్నాయి. విక్రమ సంవత్సరం 1900 నాటికి నేను 19 ఏళ్ళ ప్రాయమున వాడను అయితేని. అంటే ఇక 19 ఏళ్ళకి వచ్చింది అన్నట్టు దయానంద సరస్వతి. నన్ను అత్యంతం ఇక్కడ ఇంత చెప్పినా కూడా తన పేరు మూలశంకరుడు అని చెప్పలేదు. మూలశంకరుడు ఫలానా ఔదిత్య బ్రాహ్మణుడు అని చెప్తే అంత వివరణ అంత తెలుస్తుంటది. కాబట్టి తన పేరు చెప్పలేదు, తన తండ్రి పేరు చెప్పలేదు, తల్లి పేరు అంతకంటే చెప్పలేదు, ఊరు పేరు కూడా చెప్పలేదు. నన్ను అత్యంతము ప్రేమించున్నట్టు మిక్కిలి ధర్మాత్ముడును విద్వాంసుడు నాకు నా యొక్క పినతండ్రిని విసూచిక కలరా ఆక్రమించెను. నా పినతండ్రి మరణించుచు నన్ను దగ్గరకు పిలుచుకొనెను. ఇక అత్యంత ప్రేమగా చూసేటువంటి మంచి ధర్మాత్ముడు విద్వాంసుడు అయినటువంటి మా చిన్నాన్నకు ఈ యొక్క కలరా వ్యాధి వచ్చింది. ఆ కలరా వ్యాధి సోకినా కూడా నన్ను ఆ చావు బ్రతుకులో ఉన్నటువంటి స్థితిలో కూడా నన్ను దగ్గరకు పిలుచుకున్నాడు. జనులు వారి వంక చూడగానే వారి కన్నుల నుండి అశ్రువులు ప్రవహించదొడగను. ఎందుకు అంటే ఆ చావు బ్రతుకులో ఉన్నటువంటి స్థితిలోనూ కూడా ప్రేమతోటి ఆ దయానందుని దగ్గరికి పిలుచుకుంటున్నటువంటి స్థితిని చూసి చుట్టుపక్కల చూస్తున్నటువంటి వారి కన్నుల్లోంచి ఆ యొక్క అశ్రువులు ఆగలేదు అని చెప్తున్నాడు. నాకు ఎంతో ఏడుపు వచ్చాను. ఇక ఇప్పుడు ఇదివరకు చావంటే ఏంటో తెలిసింది. చెల్లి చనిపోయింది కాబట్టి ఇప్పుడు చిన్ననాన్న కూడా నన్ను అత్యంత ప్రేమగా చూసేటువంటి విద్వాంసుడైనటువంటి నా చిన్ననాన్న కూడా నా నుండి వైగలిగాడు, చనిపోయాడు అనేటువంటి ఇది విషయం బోధపడగానే ఇక నాకు ఏడుపు ఆగలేదు. చాలా ఏడుపు వచ్చింది. ఏడ్చి నా కన్నులు వాచిపోయాను. ఇంతకు పూర్వమెన్నడు నేను ఇంతగా ఏడ్చి ఎరగను. నేను కూడా ఒకనాడు పినతండ్రి వలనే మరణించు వాడనే అని నాకు తోచను. ఇక ఈ చావు ఇంత ధర్మాత్ముడైనటువంటి ఇంత ప్రేమగా చూసుకునేటువంటి ఈ చిన్ననాన్ననే వదలలేదు అంటే ఇక నన్ను ఎక్కడ వదులుతుంది అనేటువంటిది అతనికి అర్థమైపోయింది. వారి మృత్యు వలన నాలో అత్యంత వైరాగ్యం ఏర్పడింది.
ఈ ప్రపంచము ఈ ప్రపంచమున ఏమీయూ లేదని నిశ్చయమయ్యాను. కానీ నేను ఈ విషయమును నా తల్లిదండ్రులకు తెలియకుండా గుప్తముగా ఉంచితిని. ఎందుకు గుప్తంగా ఉంచాడు అని అంటే, చెప్తే అమ్మో వీడు ఇల్లు దాటిపోయేటట్టున్నాడు అని చెప్పేసి పెళ్లి చేస్తారని చెప్పేసి వాళ్ళకు తెలియకుండా మనసులోనే దాచుకున్నాడు. మిత్రులను, విద్వాంసులను, పండితులను అమరుడును అగుటకు ఏదైనా ఉపాయము తెలుపడని మాటి మాటికి అడుగుతున్నాను. ఇక మా తల్లిదండ్రులకు చెప్పలేదు, కానీ మిత్రులను, విద్వాంసులను, పండితులను అందరినీ అమరుడు అవ్వాలంటే ఏం చేయాలి, ఎట్లా చేయాలి, మనం అమరులం ఎట్లా అవుతుంటాం, చావు నుండి మనము ఎలా బయటపడగలుగుతుంటాం అనేటువంటి విషయాన్ని పదే పదే అందరినీ అడుగుతున్నాను. వారు యోగాభ్యాసం చేయవలయునని చెప్పిరి. అప్పుడు గృహత్యాగం చేసి ఎక్కడికేని వెళ్ళవలయునని నా మనసున సంకల్పం కలిగను. మిత్రులతో గృహాశ్రమున ప్రవేశించుటకు నా మనసు అంగీకరించుట లేదని చెప్పి తిని. ఈ రకంగా అందరితోటి ఈ అమరుడు కావాలంటే చావు నుండి బయటపడాలి అనేటువంటి రహస్యాన్ని తెలుసుకుంటుండగా వాళ్ళలో కొంతమంది అడిగేవారు, ఊకే పెళ్లి చేసుకోకుండా ఈ వైరాగ్యం ఏంది, ఈ మోక్షం ఏంది, ఇదంతా ఒట్టిదే అని చెప్పేసి ఆ రకంగా వాళ్ళు అడిగినప్పుడు నా మనసు ఈ యొక్క పెళ్లి మీద లేదు, నేను పెళ్లి చేసుకోదలుచుకోలేదని చెప్పేసి నా మనసు అంగీకరించట్లేదని చెప్తుంది. దేని కొరకు జీవింపవలనో, దేని యందు మనస్సు లగ్నము చేయవలనో అట్టి పదార్థం ఒకటియు ఈ అపార సంసారం. సంసారం అంటే తెలుగులో వేరే అర్థం వస్తుంటది. ఈ యొక్క విశాల బ్రహ్మాండమున ఈ యొక్క ప్రపంచమున లేదని నాకు నిశ్చితాభిప్రాయం కలిగాను. ఆ మిత్రులు ఈ విషయమును నా తల్లిదండ్రులకు తెలిపిరి. నాకు వెంటనే వివాహం చేయుట ఉచితమని నా తల్లిదండ్రులు అనుకున్నారు. వారు నాకు 20వ ఏట వివాహము చేయనున్నారని నాకు తెలిసినప్పుడు నాకిప్పుడే వివాహము చేయకుండానట్లు తల్లిదండ్రులకు బోధింపుడని మిత్రులకు చెప్పి తిని. వారెట్లో 1 సంవత్సరము వివాహము ఆపిరి. విక్రమ సంవత్సరం 1901. ఇంతలో నాకు 20 ఏండ్లు నిండినవి. వ్యాకరణము, జ్యోతిష్యము, వైద్యశాస్త్రము మున్నగు గ్రంథములు చదువుటకు నన్ను కాశీ పంపుడని తండ్రి గారిని అడిగి తిని. తల్లిదండ్రులు, ఇతర కుటుంబ బంధువులు మేము నిన్నెప్పుడు కాశీకి పంపము, చదవదలిచిన ఇక్కడనే చదువు, రానున్న మాసమున నీ వివాహం జరగనున్నది, పిల్లనిచ్చు వారును నిన్ను కాశీకి అంగీకరించుట లేదు, నిన్నింకను చదివించి మాకు చేయవలసినది ఏమున్నది, చదివినది చాలు అని చెప్పిరి. దీనితో పాటు తల్లిగారు నాకు బాగుగా తెలియను, అంటే అమ్మ యొక్క స్వభావం నాకు తెలుసును. ఎక్కువ చదివిన వారు అంటే తల్లి ఏమంటుందంటే, నాకు తెలుసు ఎక్కువ చదివిన వారు పెళ్లి చేసుకొనుట అనుచితమని ఎంచెదరు, నీవు కాశీకి వెళ్ళిన వివాహమునకు విఘ్నము కలుగును అని చెప్పాను. నేను చదువుకొని తిరిగి వచ్చిన మీదట వివాహము జరుగుట ఉచితమని మా తండ్రి మున్నగు వారితో చెప్పి తిని. అంతటా నా తల్లిగారు నాకు మిక్కిలి వ్యతిరేకముగా నిన్నెక్కడికో పంపం, ఇప్పుడే వివాహం చేయదు అని అనదొడిగాను, అంటే ఆ రకంగా అన్నది. ఇక నేను వారి ఎదుట ఉండుట మంచిది కాదనుకొంటిని. ఎక్కువ మాటలాడిన కొలది మరింత వ్యవహారము చెడుగా చూచి మౌనము వహించి తిని. ఇంటి యందు నా మనస్సు లగ్నము కాకుండుట చూచి నాన్నగారు జమీందారి కార్యాలయమును చూడమని నాకు చెప్పిరి. కానీ దానిని నేను అంగీకరింపనైతిని. 3 క్రోసుల దూరమున మాకు భూములుండెను. అక్కడి గ్రామములో ఒక మంచి పండితుడు ఉండెను. తల్లిదండ్రుల ఆజ్ఞను పొంది ఆ పండితుని దగ్గర చదవనారంభించి తిని. అక్కడి వారితో కూడా గృహాశ్రమ
స్వీకారము నాకు ఇష్టము లేదని చెప్పి తిని. అది తెలిసి తల్లిదండ్రులు నన్ను పిలిపించుకొని వివాహమునకు తగిన సన్నాహములు చేయసాగిరి. అప్పటికి నాకు 21 ఏండ్లు నిండెను. నా మనస్సునందు మాత్రము గృహము విడిచి వెళ్ళవలయునని ఉండెను. కానీ ఎవరు నాకు సమ్మతి నొసంగరైరి. అంటే నాతో ఎవరు ఏకీభవించట్లేదు, నాకు ఎవరు సహకరించట్లేదు. ఎల్లరూ వివాహం చేసుకొనుటకే సలహా ఇవ్వసాగిరి. వివాహం చేసుకొనక తప్పదనియు వీరు వివాహం చేయక విడవరనియు నాకు నిశ్చయముగా తోచెను. ఇక నాకు విద్యోపార్జనకు కూడా ఆజ్ఞ లభింపదనియు నేను బ్రహ్మచారిగా ఉన్న తల్లిదండ్రులు ప్రసన్నులు కారనియు అర్థమైనది. జన్మ అంతయు ఈ వివాహ బంధనమున పడకుండా ఉపాయమును, ఈ బ్రతికినంత కాలం ఈ యొక్క వివాహ బంధనంలో పడకుండా ఉండాలనేటువంటి ఉపాయమును చూడవలయునని బాగుగా విచారించి మనసున నిశ్చయించుకొంటిని. కానీ ఈ నిశ్చయము ఎవరికి తెలియకుండా మనస్సుననే ఉంచుకొంటిని. ఎందుకంటే ఎవరికైనా చెప్తే వాళ్ళు అమ్మ నాన్నకి చెప్తున్నారు కాబట్టి నేను ఎవరికి చెప్పకుండా మనసులోనే పెట్టుకున్నాను. ఈ విక్రమ సంవత్సరం 1903న ఒకనాడు చడి చప్పుడు కాకుండా, అంటే మెదలకుండా, ఎవరికి తెలియకుండా, ఇప్పుడు ఏంటంటే బహిరంగ మలమూత్రానికి వెళ్ళేవారు కదా, ఆ రకంగా బహిర్దేశమునకు నేపం అంటే సాకు, అంటే దొడ్డికి పోతున్నాననేటువంటి వంకతోటి ఒక దోతిని తీసుకొని సాయం సంధ్యా సమయమున గృహము వదిలి పారిపోయి తిని. ఒక సిపాయి ద్వారా ఒక మిత్రుని ఇంటికి వెళ్ళుచున్నట్లు వార్తను పంపి నా దారిన నేను వెళ్ళిపోతుని. అంటే సిపాయికి ఏమని చెప్పానంటే, నేను ఒక మిత్రుని దగ్గరికి పోతున్నాను అని చెప్పి, అంటే ఈ రకంగా సందేశం ఎందుకు అంటే, ఆ మిత్రుని దగ్గరికి పోయిండు కదా అని చెప్పేసి అందరు నిశ్చింతంగా ఉంటారని చెప్పేసి ఆ రకంగా ఆ వార్తను పంపి నా దారిని నేను ఇల్లు వదిలిపోతుని. విక్రమ సంవత్సరం 1903న 4 క్రోసుల దూరమున ఉన్న గ్రామమును చేరి అక్కడ ఆ రాత్రి గడిపి మరునాటి రాత్రి ఇంకను ఒక జాము సమయం ఉన్నదనంటే తెల్లారుజామున 3 గంటలకు, అంటే 3 గంటల తర్వాత 3 నుంచి 6 గంటల వరకు ఒక జాము సమయం ఉంటది కాబట్టి ఆ 3 గంటల రాత్రి లేచి ఆ గ్రామము విడిచి 15 క్రోసుల దూరము వెళ్ళి తిని. 15 అంటే 15 క్రోసుల దూరం. అమ్మో. పోయి ఒక గ్రామ సమీపమున ఉన్న హనుమంతుని మందిరమున చేరి తిని. హనుమాన్ల గుడికి చేరుకున్నాడు. ప్రసిద్ధ గ్రామములు, ప్రసిద్ధ మార్గములు, పరిచితులున్న అంటే పరిచితమై ఉన్నటువంటి గ్రామాలు, ఏ గ్రామాలతో వాళ్ళ కుటుంబము అతడు పరిచయమై ఉన్నాడో ఆ గ్రామాలు విడిచి నడవజొచ్చి తిని. అబ్బో తెలివిగా. 3వ దినమున ఒక రాజపురుషుని పోలీసుల ద్వారా ఫలానా వారి కుమారుడు పారిపోయినాడట, అతనిని వెతకుటకు ఇక్కడకు కూడా మనుషులు నౌకరులు వచ్చి ఉండిరి అను వార్త వింటిని. అంటే ఆ హనుమాన్ల గుళ్ళో ఉన్నాడు. ఆ గుళ్ళో వీరి నోట వారి నోట ఏంటంటే ఫలానా వారి కుమారుడు పారిపోయినాడట, అతన్ని వెతుకుతూ సిపాయిలు వచ్చారని చెప్పేసి ఆ మాట విన్నాడు. ఎందుకు అంటే నేనే పారిపోయినానని చెప్పలేడు కదా, అగో ఇతడే ఆ పిల్లవాడని చెప్పేసి వాళ్ళు గుర్తుపట్టలేరు కదా, అందు గురించి వాళ్ళ మాటలు మాత్రమే ఇతను విన్నాడు. దయానందుడు. నా దగ్గర కొలది రూప్యములు, కొన్ని రూపాయలు ఉన్నాయి, ఉంగరము మొదలగు భూషణములు ఉండేను. వాళ్ళు జమీందారులు కాబట్టి కొంత డబ్బు తీసుకున్నాడు, డబ్బు దగ్గర పెట్టుకున్నాడు. మరి చేతులకు ఉంగరాలు, చెవులకు అవి రింగులు, ఇవే అతని దగ్గర ఉండేటువంటివి. అవి అన్నీ దారిలో ఎవరో వంచకులు
నా నుండి కాజేసిరి. ఇక దారి దోపిడిగాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తీసేసుకున్నారు. నా దగ్గర ఉన్నవన్నీ దానం చేసినప్పుడే నీవు వైరాగ్యము గలవాడవగుదు అని బోధించి వాణిని తీసుకొనేది. ఆ దారి దోపిడిగాళ్ళు మామూలు దారి దోపిడిగాళ్ళు కాదు, అంటే సాధువుల వేషంలో ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి నీవు ఈ ఆడంబరంతో ఈ అలంకారంతో ఉన్నప్పుడు నీకు వైరాగ్యమే కలగదు. వైరాగ్యమే కలగకపోతే నీకు ముక్తి ఎలా లభిస్తుంటది? ముక్తి కావాలంటే ఈ బంధనాలు విడిచిపెట్టాలి. కాబట్టి ఈ ఆభూషణాలన్నీ వదిలేసినప్పుడే నీకు పూర్తి వైరాగ్యం వస్తుంది. పూర్తి వైరాగ్యం వచ్చినప్పుడే అప్పుడే యోగ సాధన సిద్ధిస్తుంటది. యోగ సాధన సిద్ధిస్తుంటేనే జీవన ముక్తి లభిస్తుంటది అని చెప్పేసి వాళ్ళు చెప్పేసరికి వారి మాటల్లో ప్రభావితం అయిపోయి తన దగ్గర ఉన్నవన్నీ వారికి ఇచ్చేశాడు. వారి మాటలు నమ్మి అన్నీ ఇచ్చేసి తిని ఆ వృత్తాంతం ఇది. ఇచ్చేసిదని ఆ వృత్తాంతం ఇది అంటే ఇక్కడ ఏదైనా పోయినట్టు అనిపిస్తున్నది. మరి అది ఏంటని మనకు తెలియదు. దారిలో ఒక బైరాగి యొక్క మూర్తిని దగ్గర పెట్టుకొని చేతికి ఉంగరము ధరించి వైరాగ్య సిద్ధి ఎట్లు కలుగును అనుకొంటివి అని నన్ను తెప్పి నా చేతనున్న 3 అంగుళీయకములు తన మూర్తికి సమర్పింపచేశాను. ఒక బైరాగి ఇక చెవులకు ఉన్నటువంటివి దగ్గర ఉన్నటువంటి రూపాయలు అయితే ఇచ్చాడు. ఇచ్చి ఆ చేతులకు ఉన్నటువంటి ఉంగరాలు ఇవ్వకపోయేసరికి ఆ దారిలో ఒక బైరాగి తన దగ్గర ఒక మూర్తి పెట్టుకొని తిరుగుతున్నాడు అనమాట. అతను ఏమన్నాడంటే, చేతికి ఉంగరాలు ధరించినప్పుడు ఈ యొక్క ఉంగరాల పట్ల నీకు వ్యామోహం ఉన్నది, ధన సంపత్తి పట్ల ఆసక్తి ఉన్నది కదా, నీకులో వైరాగ్యం ఎట్లా ఉంటుంది? ఎట్లు వైరాగ్యం ఎట్లా కలుగుతుందని అనుకుంటున్నావు అని నన్ను తెప్పి, అంటే నాతో చెప్పి నా చేత 3 అంగుళీయకములు ఆ మూర్తికి సమర్పింపజేశాడు. తదుపరి సాయలే నగరం అని అంటే సాయలంటే తదుపరి సాయలే నగరం పేరేమో అది కావచ్చు. సరే, సాయలే నగరమున ఉన్న లాలా భక్తుని స్థానమున ఎక్కువ సాధువులు ఉన్నట్లు తెలుసుకొని అక్కడ చేరితిని. తదుపరి సాయలే అనే ఊరు నగరమున ఉన్నటువంటి లాలా భక్తుని స్థానంలో పెక్కురు అంటే ఎక్కువ మంది సాధువులు ఉన్నట్లు తెలుసుకొని అక్కడికి చేరుకున్నాను. అక్కడ ఒక బ్రహ్మచారి కలిసెను. నీవు నైష్టిక బ్రహ్మచారి అగువు అని చెప్పి అతడు నాకు బ్రహ్మచర్య దీక్ష పోసంగెను, అంటే బ్రహ్మచర్య దీక్ష ఇచ్చాడు. శుద్ధ చైతన్య బ్రహ్మచారి అని నాకు నామకరణం చేశాను. కాషాయ వస్త్రములు కూడా ధరింపజేశాను. చేతికొక్క ఎండిన సొరకాయ బుర్ర ఇచ్చి వారి మండలిలో చేర్చుకున్నాను. అది తాంబూర అంటారు కదా, తాంబూరన తుంబ. ఈ దుద్యాల ఆశ్రమంలో అటువంటి చెట్టు ఉంది, ఆ తుంబీల చెట్టు. అది చూసి గుర్తొచ్చింది. ఆ మండలిలో చేర్చుకున్నాను. నేను వారితో అక్కడనే ఉండి యోగమును సాధింప ఆరంభించి తిని. ఒకనాటి రాత్రి ఒక వృక్షం క్రింద కూర్చుండి ఉండగా పైన ఏవో పక్షులు ఘూం ఘూం అని ధ్వని చేయగా విని భూతములని భయపడి మఠములో ప్రవేశించి తిని. అక్కడ నుండి బయలుదేరి అహ్మదాబాదుకు సమీపమున ఉన్న కోఠకాంగడా అను రాజ్యమున చేరి తిని. అక్కడ పలువురు బైరాగులు ఉండిరి. ఎక్కడ నుండియో వచ్చిన ఒక రాణి కూడా వారి గుడారాలలో చిక్కుబడి ఉండెను. వాగురు అంటే గుడారమే కదా, వారి మండలి, వారి గుడారం ఆ రకంగా చిక్కుకొని ఉన్నది. అక్కడ పలువురు
బైరాగులు ఉండిరి. ఎట నుండియో వచ్చి ఒక రాణి కూడా వారి కూడా చిక్కుబడి ఉండేది. వారు నా వేషము చూచి నన్ను పరిహసింప సాగిరి, అంటే హేళన చేస్తున్నారు అన్నట్లు. ఇంతే కాదు, వారు నన్ను తమ గుంపులో చేర్చుకొని యత్నించిరి. అరే నువ్వు కూడా మా గుంపులోకి వచ్చేసేయి అని చెప్పేసి నన్ను ప్రలోభ పెట్టి ప్రయత్నించారు వాళ్ళలో కలుపుకోవడానికి. కానీ నేను వారి నుండి తప్పించుకొని పారిపోయి తిని. పట్టుదోవతులు వారికి పారవేసి, ఇంతవరకు ఏవైతే పట్టుదోతులు ఉండేవో, అంటే అంగుళీయకాల అయితేనేమో ఆ బైరాగికి యొక్క మూర్తికి సమర్పించాడు, కానీ పట్టుదోతులు ఉంచుకున్నాడు అన్నట్టు. ఇప్పుడు ఆ పట్టుదోతులు కూడా వాళ్ళకి వదిలేసి కేవలం నా దగ్గర మిగిలి ఉన్న 3 రూప్యములతో సాదా వస్త్రములను కొని వానిని ధరించి బ్రహ్మచారి నామంతో ప్రసిద్ధుడనైతిని. అక్కడ 3 మాసములు లుంటిని. సిద్ధపురమున కార్తీక మేళ ఉత్సవము జరుగునని వింటిని. అక్కడ నేను ఎవరేని యోగి దొరుకుననియు అతడు ముక్తి మార్గము చెప్పునని ఎంచి కోఠకాంగడ నుండి సిద్ధపురమునకు బయలుదేరితిని. మార్గమున నాకు నా యొక్క గ్రామ సమీప వాసియకు ఒక బైరాగి పరిచితుడు లభించెను. అతడు నన్ను నీ వెంట వచ్చితివి, నువ్వు ఎక్కడ నుండి వచ్చితివి, ఎక్కడికి పోదలిసినవు అని అడిగాను. అంతటా నేను అతనితో, నేను ఇంటి నుండి వచ్చుచున్నాను, దేశ భ్రమణమును చేయవలనని వచ్చి తిని అని చెప్పి తిని. అతడు కాషాయ వస్త్రములు ఎలా ధరించినవనియో ఇంటిని ఎలా వదిలివేసివనియో అడగగా, అవునని, అంటే ఈ కాషాయాల వస్త్రాలు ధరించితివా, అంటే సన్యాసం తీసుకున్నావా, ఇల్లు వదిలేసినవా అని అడగగా అవునని తెలిపి తిని. సిద్ధపురమున జరుగు మేళాకు వెళ్ళుచున్నానని చెప్పి తిని. నమస్తే స్వామి. ఓం వెళ్తారా? అవును స్వామి. సరే వెళ్ళండి. నేను అక్కడ నుండి బయలుదేరి సిద్ధపురము చేరి నీలకంఠ మహాదేవుని గుడిలో నివాసం ఏర్పరచుకొంటిని. అక్కడ ఒక దండి స్వామి, అనేకులు బ్రహ్మచారులు ఆచార్యకి ఏంటో ఇక్కడ సమస్య వచ్చినట్టుంది. ఇది కొత్తది ఎత్తుకుపోయి పాత ఇచ్చినందున ఇది చాలా ఇబ్బంది పెడుతుంది ల్యాప్టాప్. సమయం అయిపోయింది కాబట్టి ఈ పేర పూర్తి చేద్దాం. అక్కడ ఒక దండి స్వామి, అనేకులు బ్రహ్మచారులు నివసించుచుండిరి. వారితో సత్సంగము చేసి ఆ మేళాకు వచ్చిన మహాత్ములతోనూ పండితులతోనూ కలిసి వారితో సాంగత్యము చేసి తిని. కోఠకాంగడ నుండి వచ్చు సమయమున నాతో కలిసిన బైరాగి నా తండ్రి గారికి లేఖ వ్రాసెను. నీ కుమారుడు కాషాయ వస్త్రములను ధరించి సిద్ధపురములో జరుగునట్టి కార్తీక మేళాకు వెళ్ళినాడని అందు తెలిపాడు. ఇంకా ఈ విషయం రేపు తెలుసుకుందాం, సమయం అయిపోతుంది కాబట్టి ఈ ప్రసంగాన్ని ఇక్కడ ఆపేద్దాం. ముందుకు తీసుకెళ్ళండి. పాట అమ్మగారు పాట పాడతారమ్మా? రాజమాని పాడతాను. మాకు చెంది ఈ రోజు మేము. ఓం నమస్తే ఆచార్య, అందరికి నమస్తే.
పరవశమగు చెంది ఈ రోజు మేము ఒక పాటను పాడెదము. కమనీయమైన శ్రీ దయానంద ఋషి కథ వినిపించెదము. నిజ శివుని జాడకై అయ్యనతను నిష్ట జాగృతము. రోజులు గడవక ఒక రోజు సహోదరి రోగముతో చచ్చే. ఆ ప్రథమ మృత్యు దర్శనము అతనికి కడు ఆందోళన తెచ్చే. అటుపై 2 ఏండ్లకు పిన తండ్రియు తన అసువులు చాలించే. పసివాడని ఆ పసివాడు దుఃఖము వలన రోధించే. నిజ చినవాణి మదికి అమృత సమస్యము చేసెను వ్యాకులత. కమనీయమైన దయానంద ఋషి కథ వినిపించెదము. కనుమూసిన తెరిచిన సత్య శివునిత ఆ కనుగొనుడెట్లనెను. దారుణమగు ఈ మృత్యువును తరించే దారి ఎక్కడా అని తనలోనే తాను ఆయువుకుడై ఇటుల తలపోయుచుండే. రంగురంగుల ఈ లోకము పట్ల విరక్తి కలిగించే. రంగురంగుల ఈ లోకము పట్ల విరక్తి కలిగుండే. వింతైన ఈ స్థితికి తండ్రి చేసిన వివాహము ప్రయత్నము చేసే. కమనీయమైన శ్రీ దయానంద ఋషి కథ వినిపించెదము. తన వివాహమునకై ఇంటి యందు ఈ యత్నాలు జరుగుచుండే. తనెంత వద్దనినా ఈ తతంగమిక తప్పనిదయ్యుండే. చేయునది లేక మాటాడక లేక నిష్ఠుడై అయినాడు. నీ శివుని వేల గుట్టగా గృహము నుండి తా నిష్కనించినాడు. కమనీయ ఇక వెళ్ళకూడదనుకొని తన ఇంకెన్నడు గృహమునకు. కమనీయమైన శ్రీ దయానందుని కథ వినిపించెదము. వివాహిక సుఖ సంతోషములపై వాంఛ చూపడాయే. మాతాపితరుల ప్రేమనురాగమును మదిని ఎంచడాయే. పితాదర్శనమగు తన వైభవములపై ప్రీతి నెరుగడాయే. ఆటపాటల తన తోటి స్నేహితుల పాట తలచడాయే. అన్నింటిని విడిచి వెళ్ళుచుండే నచటికో అతని ప్రయాణము. కమనీయమైన శ్రీ దయానంద ఋషి కథ వినిపించెదము. పరవశము చెంది ఈ రోజు మేము ఒక పాటను పాడెదము. కమనీయమైన శ్రీ దయానంద ఋషి కథ వినిపించెదము. అమ్మగారికి కమనీయమైన శ్రీ దయానంద ఋషి కథ వినిపించెదము. నమస్తే అమ్మగారికి ఆచార్య, సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అమ్మగారికి ఒకటే ధన్యవాదాలు. చదివినా ఎందుకంటే సమయం అయిపోయిందని. అమ్మగారికి ధన్యవాదాలు. ఈ యొక్క సత్యార్థ ప్రకాశము రచించిన స్వామి దయానంద జీవిత చరిత్ర మనకు ఆచార్య గారు అనుభవంతో అనుభవించి తాను ఆ నియమాలను పాటిస్తూ మనకు తెలియజేస్తున్నారంటే ఇది భగవంతుడు కల్పించిన అవకాశం అని మనం అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోజులలో రాత్రికి రాముని పాత్రేసి పొద్దుగాల తండ్రిని కొట్టేటోళ్ళు ఉన్నారు. అట్లాంటిది కాకుండా ఆచార్యజీ స్వయాన అవన్నీ అనుభవిస్తూ అలాంటి రూట్లో నడుస్తూ మనకు బోధ చేస్తున్నారంటే మనం చాలా ధన్యులము. మరి మనం కూడా పుడతా భక్తిగా మనకు దోచిన విధంగా మనం ఏదో ఆచార్య తన సంసారం లేకుండా ఏం లేకుండా మనకి ఇట్లాంటివి చెప్తున్నా మనం కూడా కొంచెం టైం ఇచ్చి మనం అందరం కూడా తొందరగా వచ్చేటట్ల ప్రయత్నం చేసి క్లాసును ఇంకా బాగా చెప్తే బాగుంటుందని కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని అందరు సద్వినియోగం చేసుకొని షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ ఈరోజు వైదిక సంధ్య గాయత్రి అమ్మగారిది. గాయత్రి అమ్మగారు నిన్న చెప్పలేరు, రజనీ అమ్మగారిది ఉంది. ఈరోజు రజనీ అమ్మగారిది ఉంది. గాయత్రి అమ్మగారు చెప్తారా? రజనీ అమ్మగారు ఉన్నారా? రజనీ అమ్మగారు లేరేమో. నేను చెప్తానండి. విజయదుర్గమ్మ గారు. ఓ అమ్మగారు విజయదుర్గమ్మ గారు వైదిక సంధి చేయిస్తారని కోరుచున్నాను.
ఓం 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 అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృతాపిదానమసి స్వాహ. సత్యం యశః శ్రీర్మయి శ్రీ శ్రీతాం స్వాహ. సన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పీతయే సంయోరవిస్రవంతు నః. ఓం వాక్ వాక్. ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షుః చక్షుః. ఓం స్తోత్రం స్తోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శరః. ఓం బాహుభ్యాం యశో బలం. ఓం కరదళకర పృష్ఠే. మార్జాన మంత్రములు. ఓం భూః పునాతు శరసి. ఓం భువః పునాతు నేత్రయోః. ఓం స్వః పునాతు కంఠే. ఓం మహః పునాతు హృదయే. ఓం జనః పునాతు నాభ్యాం. ఓం తపః పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునః శిరసి. కం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామ మంత్రములు. ఓం భూః. ఓం భువః. ఓం స్వః. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. అఘమర్షణ మంత్రములు. ఓం ఋతం చ సత్యం చ అవిద్యాత్ తప్సోऽధ్యజాయత తతో రాత్రజాయత తతః సముద్రో ఆర్ణవః. ఓం సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయతః. అహోరాత్రాణి విదిదద్ విశ్వస్య మిషతో వసి. ఓం సూర్య చంద్రమా మసౌ ధాతా యథా పూర్వమకల్పయత్. దివించ పృథ్వీంచ అంతరిక్షో మదో స్వః. పునరాచమన మంత్రం. ఓం శన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పీతయే సంయోరవిస్రవంతు నః. మనసా పరిక్రమ మంత్రం. ఓం ప్రాచీదిక్ అగ్నిరధిపతిరసితో రక్షితాదిత్యా ఇషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షితుభ్యో నమ ఈశుభ్యో నమ ఏభ్యోస్తు యోస్మాద్వేష్టియం వయం దిష్మస్మం వోజం వేదద్మః. ఓం దక్షిణాదిక్ ఇంద్రోధిపతిస్తరశ్చరాజే రక్షితా పితరైషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షితుభ్యో నమ ఈశుభ్యో నమ ఏభ్యోస్తు యోస్మాద్వేష్టియం వయం దిష్మస్మం వోజం వేదద్మః. ఓం ప్రతీచే దిగ్భర్ణోధిపతి హృదాకూరక్షితాన్నమిషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షితుభ్యో నమ ఏషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాద్వేష్టియం వయం దిష్మస్మం వోజం వేదద్మః. ఓం ఉదీచే దిక్ సోమోధిపతి స్వజో రక్షితా శనిరిషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షితుభ్యో నమ ఈశుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాద్వేష్టియం వయం దిష్మస్మం వోజం వేదద్మః. ఓం ధ్రువాదిక్ విష్ణురధిపతి కల్మాషా గ్రీవో రక్షితా వీరుదైషవః తేభ్యో నమో అధిపతి ఏభ్యో నమో రక్షితుభ్యో నమ ఈశుభ్యో నమ ఏభ్యోస్తు యోస్మాద్వేష్టియం వయం దిష్మస్మం వోజం వేదద్మః. ఓం ఊర్ధ్వాదిక్ బృహస్పతి అధిపతి స్విత్రో రక్షితా వర్షమిషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షితుభ్యో నమ ఈశుభ్యో నమ ఏభ్యోస్తు యోస్మాద్వేష్టియం వయం దిష్మస్మం వోజం వేదద్మః. ఓం జాతవేదసే సునవామ సోమమరాతీయతో నిర్దహాతి వేదః సనః పర్షదతి దుర్గాణి విశ్వానావేవ సింధుః దుర్తత్యాగ్నిః. చిత్రం దేవానాం ఉదగాదనీకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నేః. ఆప్రాజ్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తు శక్త్యః. ఓం ఉద్యుతం జాతవేదసం దేవం వహంతి కేతవః. దృశ్యే విశ్వాయ సూర్యం ఉద్వయం తంసస్పరిస్వః పశ్యంత ఉత్తరం. దేవం దేవత్ర సూర్యమగన్మ జ్యోతిరుత్తమం. ఓం తచ్చక్షుర్దేవహితం పురస్తాచక్రముచ్చరత్. పశ్యేమ శరదశతం జీవేమ శరదశతం శృణుయామ శరదశతం పబ్రవామ శరదశతం అధీనాస్యామ శరదశతం భూయచ్చ శరదశతాత్. పునరాచమన మంత్రం. ఓం శన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పీతయే సంయోరవిస్రవంతు నః. ఓం గురుమంత్రం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓ పరమేశ్వర దయానిదే, మీ కృప వల్ల జపోపాసనాది కర్మములను చేసిన మేము ధర్మ అర్థ కామ మరియు మోక్షముల సిద్ధిని సత్వరముగా ప్రాప్తించుకుందుముగాక. ఓం నమస్కారం. ఓం నమ సంభవాయ చ
మయోభవాయ చ నమః శంకరాయ చ మహేశ్వరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరవేష్టయ ఆపో భవంతు పీతయే సంయోర విస్రవంతు నః. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమః. శాంతి పాఠం చెప్పాలా ఆచార్య? ఓం యో శాంతి అంతరిక్షగం శాంతి పృథివీ శాంతిరాపదయ శాంతి వనస్పతయే శాంతి విశ్వే దేవా శాంతిర్బ్రహ్మ శాంతి సర్వగం శాంతి శాంతిరేవా శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. ఆచార్య నమస్తే. సర్వేభ్యో నమస్తే. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. ఆచార్య నమో నమః. నమస్తే. సర్వేభ్యో నమో నమః ఆచార్య. నమస్తే.